హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. సో ఈ వీడియోలో మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి, లైక్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఇచ్చేసుకొని సో స్కేల్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకొని సింపుల్ ప్యాటర్న్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్, మైనర్ స్కేల్ విత్ షార్ప్స్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా యూజ్ చేసుకొని ప్లస్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకునేది ఎలా ఫామ్ అయ్యి ప్లస్ నోట్స్ ఏమనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో ఎవరైనా ఆ వీడియో చూడకముందే డిస్క్రిప్షన్లో వీడియోస్ ఆ వీడియో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వస్తే, సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో స్టార్టింగ్ సి మేజర్ స్కేల్తో స్టార్ట్ అవుతుంది. సో ముందుగా మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అంటే, సో మేజర్ స్కేల్ విత్ ఫ్లాట్స్ అన్ని స్కేల్ యొక్క నోట్స్ అనేటివి అన్ని ఫ్లాట్స్లో ఉంటాయి. ముందుగా సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, షార్ప్స్ అయితే క్లాక్ వైజ్లో మనము సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది డిస్కస్ చేసి ఉంటాం. సో ఇక్కడ మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ ఏమంటే యాంటీ క్లాక్ వైజ్లో మనము డిస్కస్ చేయబోతాము. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్ స్కేల్ విత్ షార్ప్స్, మైనర్ స్కేల్ విత్ షార్ప్స్లో ఏమంటే ఫార్ములా ఏది చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిఫ్త్ 7 సెమీటోన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్లో యాంటీ క్లాక్ వైజ్లో సో పర్ఫెక్ట్ ఫోర్త్ అంటే 5 సెమీటోన్స్ వస్తాయి, పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే 7 సెమీటోన్స్, పర్ఫెక్ట్ ఫోర్త్ అంటే 5 సెమీటోన్స్ వస్తాయి. సో ముందుగా సి మేజర్ స్కేల్తో స్టార్ట్ చేస్తే, సి మేజర్ స్కేల్స్ ఫ్లాట్స్ కానీ షార్ప్స్ కానీ ఏది ఉండదు. సో స్టార్టింగ్ సి మేజర్ స్కేల్స్తో స్టార్ట్ అయ్యి, సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ పర్ఫెక్ట్ ఫోర్త్ అంటే ఏదంటే C2 డి ఫ్లాట్ ఒక నోట్, C2 డి ఫ్లాట్ 1 సెమీటోన్, డి ఫ్లాట్ డి 2 సెమీటోన్స్, D2 E ఫ్లాట్ 3 సెమీటోన్స్, E ఫ్లాట్ E 4 సెమీటోన్స్, E2 F. సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఎఫ్. సో పర్ఫెక్ట్ ఫిఫ్త్ అయింది, ప్లస్ పర్ఫెక్ట్ ఫోర్త్ ప్లస్ 5 సెమీటోన్స్. సో యాంటీ క్లాక్ వైజ్లో రాసుకుంటే సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఫ్లాట్స్లో ఏదంటే ఎఫ్. సో ఎఫ్ తర్వాత వచ్చేది అలాగే చూద్దాం. ఎఫ్ కదా, F2 G ఫ్లాట్ 1 సెమీటోన్, G ఫ్లాట్ టు G 2 సెమీటోన్స్, G2 A ఫ్లాట్ 3 సెమీటోన్స్, A ఫ్లాట్ టు A 4 సెమీటోన్స్, A2 B ఫ్లాట్ 5 సెమీటోన్స్. సో ఎఫ్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్కేల్ ఏదంటే బి ఫ్లాట్. సో బి ఫ్లాట్ ఇలాగా సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే బి ఫ్లాట్. అలాగే బి ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే, సో బి ఫ్లాట్ కదా, బి ఫ్లాట్ బి 1 సెమీటోన్స్, B2 C 2 సెమీటోన్స్, C2 డి ఫ్లాట్ 3 సెమీటోన్స్, డి ఫ్లాట్ టు డి 4 సెమీటోన్స్, D2 E ఫ్లాట్ 5 సెమీటోన్స్. సో బి ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఈ ఫ్లాట్. అలాగే ఈ ఫ్లాట్ తర్వాత వచ్చే మేజర్ స్కేల్ చూద్దాం. సో ఈ ఫ్లాట్ తర్వాత వచ్చే, సో పర్ఫెక్ట్ ఫిఫ్త్ చూసుకొని 5 సెమీటోన్స్ ఉండాలి. సో ఈ ఫ్లాట్ టు ఈ 1 సెమీటోన్స్, E2 F 2 సెమీటోన్స్, F2 G ఫ్లాట్ 3 సెమీటోన్స్, G ఫ్లాట్ టు G 4 సెమీటోన్స్, A2 E ఫ్లాట్. సో ఈ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్కేల్ ఏదంటే ఏ ఫ్లాట్. సో అలాగే మనం ఏ ఫ్లాట్ నుంచి వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదని చూద్దాం. సో నెక్స్ట్ ఏ ఫ్లాట్ తర్వాత వచ్చే మేజర్ స్కేల్ అనేది ఏదనేది చూద్దాం సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం. సో స్టార్టింగ్ ఏ ఫ్లాట్ కదా, ఏ ఫ్లాట్ A2 B ఫ్లాట్ 2 సెమీటోన్స్, B ఫ్లాట్ టు B 3 సెమీటోన్స్, B2 C 4 సెమీటోన్స్, C2
డి ఫ్లాట్ 5 సెమీటోన్. సో ఏ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ సర్కులర్ ఫిఫ్త్ అంటే డి ఫ్లాట్. అలాగే డి ఫ్లాట్ నుంచి నెక్స్ట్ వచ్చే మేజర్ స్కేల్ ఏదనేది చూద్దాం. సో డి ఫ్లాట్ కదా, సో డి ఫ్లాట్ నుంచి డికి 1 సెమీటోన్స్. సో డి టు ఈ ఫ్లాట్ 2 సెమీటోన్స్. సో ఈ టు ఈ ఫ్లాట్ టు ఈ 3 సెమీటోన్స్. ఈ టు ఎఫ్ 4 సెమీటోన్స్. ఎఫ్ టు జీ ఫ్లాట్ 5 సెమీటోన్స్. సో ఏ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ సెమీటోన్ ఏదంటే డి ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ సెమీటోన్ ఏదంటే జీ ఫ్లాట్. జీ ఫ్లాట్. సో ఈ విధంగా సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఫ్లాట్స్ యొక్క మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో ఒకవేళ ఇది గుర్తు పెట్టుకోవడానికి కష్టంగా ఉందన్న ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ బి ఫ్లాట్ కదా, తర్వాత ఈ ఫ్లాట్, ఏ ఫ్లాట్, డి ఫ్లాట్, జీ ఫ్లాట్ అండ్ సి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ కదా. సో ఇది ఒకవేళ గుర్తుపెట్టుకునే కష్టంగా ఉంటే సింపుల్గా బిఈఏడి జీసీఎఫ్ అంటే బ్రెడ్ జీసీఎఫ్ అన్నట్టు కానీ బెడ్ జీసీఎఫ్ అన్నట్టు కానీ సింపుల్గా అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా ఇలాగా పర్ఫెక్ట్ ఫిఫ్త్ 5 సెమీటర్స్ అలా గుర్తుపెట్టుకోవాలి కష్టంగా ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.